హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ ఎక్సెల్ ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ స్టాక్ సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చాను. స్టాక్ రిపోర్టే కాదండి, ఎంప్లాయీ రిపోర్ట్ అయినా స్టూడెంట్ రిపోర్ట్ అయినా ఏదైనా కావచ్చు. ఈ పర్టికులర్ రిపోర్ట్లో పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం కోసం ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ ప్రోడక్ట్ నేమ్స్ అనేది ముందుగానే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏ ప్రోడక్ట్ నేమ్ అయితే క్లిక్ చేస్తానో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది హైలైట్ అవుతున్నాయి చూడండి. అలా నోకియా అన్నాను, నోకియా ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది హైలైట్ అయినాయి. అలానే నేను ఇక్కడ శాంసంగ్ అన్నాను, అదిగోండి. అలానే యాపిల్ అన్నాను, ఇదిగోండి. ఈ విధంగా అంటే ఇక్కడ ఈ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం, ఇందులో ప్రోడక్ట్ నేమ్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ రిపోర్ట్లో ఎలా హైలైట్ అవుతున్నాయి, వాటికి ఫార్మేట్ అనేది ఎలా అప్లై చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, చూడండి వ్యూయర్స్, ముందుగా నేను ఏం చేశానంటే ఇప్పుడు మీకు సంబంధించిన ఒక రిపోర్టు, స్టాక్ రిపోర్ట్ అయినా స్టూడెంట్ రిపోర్ట్ అయినా ఎంప్లాయీ రిపోర్ట్ అయినా ఓకే, ఇక్కడ మనం టైప్ చేసి ముందుగానే పెట్టుకున్నామండి. ఇప్పుడు రిపీటెడ్గా ఉన్న డీటెయిల్స్ని మనం ఏంటంటే యూనిక్గా ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయండి ప్రోడక్ట్ నేమ్స్. యూనిక్గా రావాలి అంటే డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ వాడాలి. ఇది సింపుల్ ఆప్షన్ అండి, ఏం లేదండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేసి Ctrl+C ఇక్కడ పేస్ట్ చేసి దీని తర్వాత సెలక్షన్లోనే ఉంది కదా, మనకి డైరెక్ట్గా డేటా ట్యాబ్లోనే రిమూవ్ డూప్లికేట్స్ అనండి. సెలెక్ట్ ఆల్ ప్రోడక్ట్ నేము ఓకే అనండి. ఇదిగోండి రిమూవ్ అయిపోయినాయి. 9 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు అండ్ సపరేట్గా మళ్ళీ ఇంకో కాలంలో ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ లిస్ట్ అనేది రావాలి కదండి. ఇప్పుడు ఈ సెల్ని సెలక్షన్ చేసి డైరెక్ట్గా డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. ఓకే, ఇందులో సెట్టింగ్స్ ఎలో ఇక్కడ లిస్ట్ ఇది తీసుకోండి. ఇక్కడ సోర్స్ అనేది ఏం చేస్తారు, ఇక్కడ మనకి ప్రోడక్ట్ నేమ్స్ అన్ని యూనిక్గా ఉన్నాయి రావాలి కాబట్టి ఈ లిస్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఈ రేంజ్ మొత్తాన్ని. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అయిందా లేదా, మరి క్రియేట్ అయింది. ఇక్కడ నేను శాంసంగ్ అన్నాను, మరి శాంసంగ్ అని క్లిక్ చేశాను. ఈ రిపోర్ట్లో హైలైట్ అవుతుందా, హైలైట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీనికి సపరేట్గా ఇంకో సెట్టింగ్ చేయాలండి. లిస్ట్కి సెట్టింగ్ చేసాం, లిస్ట్ అనేది క్రియేట్ చేసాం ఓకే, మరి దీనికి సెట్టింగ్ చేయాలి అంటే ఇప్పుడు మనము ఇదిగోండి ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా ఓన్లీ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మనకి ఏంటంటే ప్రతిదీ ఓన్లీ ప్రోడక్ట్ నేమే కాదండి, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఈ మొత్తం హైలైట్ అవ్వాలి కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మేటింగ్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ రూల్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇందులో మనకి సెలెక్టెడ్ ఏ రూల్ టైప్ అనేది యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటంటే ఇదిగో చూడండి, సెలెక్ట్ చేసిన టేబుల్లో ఫస్ట్ సెల్ ఉంది కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయండి, షార్ట్కట్ F4, మళ్ళీ అగైన్ F4. ఓకేనా, అంటే ఈ ఫస్ట్ రోని బేస్ చేసుకొని మనకేంటి, ఈ రోస్ని బేస్ చేసుకొని మనకేంటి ఇక్కడ ఈ లిస్ట్ అనేది రావాలి, డేటా అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి ఈ రోని నేను ఫ్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా, 2 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ నేమ్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటా హైలైట్ అవుతుంది, ప్రోడక్ట్ నేమ్ని. ఆ ప్రోడక్ట్ నేమ్ ఎక్కడ సెలక్షన్ చేస్తారు, ఇక్కడే కదండి. ఈ సెల్ని సెలక్షన్ చేయండి, దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని 2 టైమ్స్ ఫ్రీజ్ చేయండి. ఓకేనా, అండ్ ఏ కలర్తో హైలైట్ అవ్వాలి, ఆ ఫార్మేట్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఫార్మేట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఫిల్లు, అండ్ ఏ కలర్ ఫిల్ అవ్వాలి, నాకు రెడ్ కలర్ ఫిల్ అవ్వాలండి. ఓకే, అండ్ ఫాంట్ కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా చూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఫిల్ అవ్వాలి, ఓకే అన్న. అండ్ ఓకే అన్న. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓకే ప్రెస్ చేయబోయే ముందు ఇక్కడ డిఫాల్ట్గా శాంసంగ్ ఉంది, ఆటోమేటిక్గా శాంసంగ్ ప్రోడక్ట్ నేమ్ డీటెయిల్స్ మొత్తం హైలైట్ అవుతాయి. ఇదిగోండి. అలానే ఇక్కడ ఈ లిస్ట్లో నేను నోకియా అన్న, అదిగోండి. అలానే ఇక్కడ నేను యాపిల్ అన్న, ఇదిగోండి. యాపిల్కి సంబంధించిన ప్రోడక్ట్ నేమ్ డీటెయిల్స్ అనేది హైలైట్ అయినాయి. అలా మనం ఎలాంటి రిపోర్ట్స్లో అయినా సరే
ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడు యూజ్ అవుతుంది ఏందనేది ఇంకా మీ సిచ్యువేషన్ బట్టి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.